రండి దమన్ సార్, మీరు పైకి రండి. డాక్టర్ సార్ ర్యాలీ గురించి ఒకసారి చెప్పండి. ఓకే, అందరికీ ఆత్మీయ ఆహ్వానం. నా పేరు దత్తు, సంగారెడ్డి జిల్లా నారాయణ నియోజకవర్గం కంచి మండల కేంద్రం. అయితే ఎక్కడైతే శాఖా ర్యాలీ ఉంటే అక్కడ నిర్వహిస్తుంటున్న వంతు కృషి. అందులో భాగంగానే మార్చి 1వ తేదీ ఆదివారం రోజు పెద్దగా భారీ ఎత్తున అంగరంగ వైభవంగా హైదరాబాద్ పట్టణంలో శాఖా ర్యాలీ నిర్వహించడం పడుతుంది. మన అందరికీ కూడా ఇదే ఆత్మీయ ఆహ్వానం, స్వాగతం, సుస్వాగతం. కదిలి రండి, కలిసి రండి. చలో హైదరాబాద్. చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్లో సెకండ్ ఇన్నింగ్ అనొచ్చు ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టారు. మరి సిటీకి దగ్గరలోనే ఉంది. డైరెక్ట్ కుక్కట్పల్లి ఏరియా నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి కాబట్టి వీళ్ళున్న వాళ్ళందరూ ఆ 1వ తారీఖు నాడు ఆ కార్యక్రమం విజయవంతం చేద్దాం. అక్కడ కర్ణాటక నుంచి కానీ అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున జనాలు మరి తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఇన్విటేషన్ ఇస్తాం. ఆ సంగారెడ్డి జిల్లాలో ఒక ముఖ్య పట్టణం జైరాబాద్. గట్టిగా చెప్పాలి కూడా ఆ ర్యాలీకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ఆ ర్యాలీకి ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. మనందరి గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి మనందరి కర్తాల ధ్వనులతోటి ఒకసారి క్లాప్స్ కొడదాం అందరం. ధ్యాన మహాయాగం 4 విజయోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య మాస్టర్స్, ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులు అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. మళ్ళా చాలా అద్భుతంగా ధ్యాన మహాయాగం 4ని మనము నిర్వహించుకున్నాం. ఈరోజు ధ్యాన మహాయోగం 4 విజయోత్సవాల్లో ముఖ్యము ఈరోజు ఏంటంటే మాస్టర్స్ అందరూ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి మాస్టర్స్ అందరూ స్వయంగా వేదిక మీదకి వచ్చి మీ యొక్క అనుభవాలు పంచుకోవడం ఇదే విజయానికి ముఖ్య కారణం. మీ అందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మన అలాగే ధ్యాన మహాయాగం 4ని చాలా చక్కగా అంటే ద్వారకా నివాసం మీద అందరు ఎక్కువ శ్రద్ధ పెట్టినాం. అది కంప్లీట్ అయిన తర్వాత కొద్ది సమయంలోనే ఈ ధ్యాన మహాయాగం 4 అరేంజ్మెంట్స్ చాలా హడావుడి అయినాయి. హడావుడి అయినా కూడా అధిక శాతం ఈసారి ధ్యానులు మనమందరం కూడా విజయోత్సవాల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం అయింది. అయినా అందరికీ సరిపడా వసతులు అక్కడ ఏర్పడటం కానీ, భోజనాలు విషయాలు అయితేనేమి, ధ్యాన ప్రసాదాలు అన్ని చక్కగా ఉండడము అన్ని చాలా శుభ సూచనగా మనము ఇప్పుడు దాకా మన అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా కూడా నెక్స్ట్ ధ్యాన మహాయాగం 5కి వచ్చేసరికి కొన్ని అయితే బెటర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్టేజీ దగ్గర కానీ అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. కాకపోతే సరస్వతి ప్రాంగణంలో జ్ఞానం కొంత పొరబడింది అనేది కొంత అయితే ఇనికిలు వచ్చింది. ఈసారి దాన్ని ఖచ్చితంగా కరెక్షన్ చేద్దాము. ఈసారి డైనింగ్ దగ్గర కూడా వృద్ధులకి అంటే ఓల్డేజ్ వాళ్ళకి కూడా కొంచెం సపరేట్ అయిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కొంతమంది నుంచి సూచనలు ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఈసారి డెఫినెట్గా బెటర్మెంట్ చేసుకుందాము. ఇంకా కూడా కొన్ని ఐడియాస్ ఇంకా అంటే ఈసారి వేడి నీళ్ళు కూడా పెట్టడం జరిగింది. తాగే వాళ్ళకి పొద్దున్నే వేడి నీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చలికాలము చలి ఎక్కువగా ఉన్నా కూడా వేడి నీళ్ళు ఏర్పాటు చేయడం. ఈసారికి ఇంకా ప్రతి ఒక్క జంక్షన్ లో కూడా హాట్ వాటర్స్ ని ఉదయం పూట తాగడానికి అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ బెటర్మెంట్ లో భాగంగా నెక్స్ట్ కి ఇవన్నీ మనం చేసుకుంటాము. దీనికి ధ్యాన మహాయాగం 4 సక్సెస్ఫుల్ కి సహాయపడినటువంటి వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ ధ్యాన మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దివ్య ప్రాంగణంలో విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక సహోదరులందరికీ కూడా ఆత్మపూర్వకమైన శుభాకాంక్షలు. మనందరం కూడా పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విజయోత్సవ సభలో పాల్గొంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆర్గనైజర్స్ కదండి. టోటల్గా మనందరం కూడా ఇక్కడ ఆర్గనైజర్స్ అందరం కలిసి అందరం కష్టపడి ఎంతో దైవికంగా ఎంతో శాస్త్రీయంగా చాలా అద్భుతంగా మనం చేసుకున్నాము. దీని అన్నింటి వెనకాల
ఇంత అద్భుతంగా జరగడం వెనకాల పత్రిజీ గారు ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి. పత్రిజీ గారు కాన్సెప్ట్ చెప్పారు. ఆ కాన్సెప్ట్ ఇక్కడ పర్ఫెక్ట్గా 100% వర్కౌట్ అయింది. సార్ సంకల్ప శక్తి అనే పుస్తకంలో సంకల్ప శుద్ధి అన్న పదం వాడతారండి. సార్ సంకల్ప శుద్ధి అన్న పదం వాడతారు. అంటే ఎప్పుడైతే నీ సంకల్పంలో వికల్పాలు అనేవి లేకుండా తోటి మానవుల కోసం, జంతు జీవరాశుల కోసం, విశ్వం కోసం ఎప్పుడైతే నువ్వు వర్క్ చేస్తావో, యూనివర్స్ కోసం ఎప్పుడైతే నువ్వు వర్క్ చేస్తావో, అప్పుడు నీ సంకల్పంలో ఎలాంటి వికల్పాలు అనేవి లేకుండా ఒక శుద్ధత్వం అనేది వస్తుంది. ఆ సంకల్ప శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఏది అనుకున్నా కూడా బ్రహ్మాండం తీసుకొని వచ్చి మీ కాళ్ళ ముందు పెడుతుంది అంటారు. పత్రి సార్ చాలా అద్భుతంగా చెప్తారండి. సంకల్ప శక్తి బుక్ ఉంటుంది, తీసుకోండి, చిన్న బుక్కే, అద్భుతంగా ఉంటుంది. సంకల్ప శుద్ధి అనేటువంటి టాపిక్. సో మనందరం కూడా ఆ శుద్ధత్వంతో మనం వర్క్ చేశాము. ఇంకా చాలా మంది చేసిన వాళ్ళు ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు మన పిఎన్సి ఛానల్ ద్వారా కానీ ఇతర ఛానల్ ద్వారా వాళ్ళు చూస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను జ్ఞానం ప్రకారంగా వర్క్ చేశాను కానీ ఫిజికల్గా ఎక్కువగా వర్క్ చేయలేదు. చేసిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నెక్స్ట్ ధ్యాన మహాయాగం 5లో, పత్తి ధ్యాన మహాయాగం 5లో కొన్ని సూచనలు చేయవలసిందిగా కూడా చెప్పారు. ఇందాక లక్ష్మక్క చెప్పింది, ఇది ధ్యాన మహాయాగం. ధ్యానానికి సంబంధించినటువంటి సమయాన్ని కూడా మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రారంభంలో 3 గంటలు అఖండ ధ్యానం మనం చేస్తాము. అది మధ్యాహ్నం పూట కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం 3 to 6. అలాగే అవకాశం ఉంటే, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాము, అఖండ ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాము. ఎందుకంటే అంతమందిని కలిసి కొన్ని వేల మందిని ఒక ప్రాంగణంలో పిరమిడ్ సమక్షంలో మనం ధ్యానం చేస్తే ఎంత అద్భుతమైన శక్తి మనకు ఇస్తాము. దేనికి? భూమాతకి కానీ విశ్వానికి కానీ ఒక అఖండమైన శక్తి దిగి వస్తుందండి. పూర్తిగా మన లోపల నుంచి కూడా వెలికి వస్తుంది. కాబట్టి రాత్రిపూట కూడా ఏమన్నా అవకాశం ఉంటే 9 to 12 కూడా అఖండ ధ్యానం ఏర్పాటు చేసేలాగా నా వ్యక్తిగతమైన సూచన. అందుకే ట్రస్ట్ సభ్యులకు ఆ విషయం గురించి చెప్తాం అనుకున్నాను. సో నాకు అవకాశం ఇచ్చినటువంటి విజయోత్సవ కమిటీ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జై పత్రిజీ, జై హో పత్రిజీ. బ్రహ్మర్షి పత్రిజీ దాన మహాయాగం 4 విజయవంతంగా చేసుకున్నాము. ఈ 5వది కూడా ఇంకా దానికని ఇంకా బాగా విజయవంతంగా చేసుకుందాం. నేను కిచెన్లో ఉండి ఏ లోటు లేకుండా రాత్రి 12 గంటల వరకైనా మేము అందరికీ భోజనం ఏర్పాట్లు చేయడానికి సహకరించారు అందరూ మాకు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. 5వది కూడా చాలా విజయవంతంగా చేసుకుందామండి. పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విజయోత్సవ వేడుకలకు వచ్చేసినటువంటి మాస్టర్లకు, పిరమిడ్ మాస్టర్లకు, ధ్యానులకు, ఆర్గనైజర్స్కు అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు పాండురంగయ్య. నేను వనపర్తి నుంచి వచ్చాను. ముఖ్యంగా ఈ యొక్క వేడుకల విషయాన్ని చూసి వాట్సాప్లో మెసేజ్ చూసి తప్పకుండా రావాలి, ఇంకొక ముఖ్యమైనటువంటి సంకల్పంతో కూడా వచ్చాను. మాకు 2 అమ్మాయిలు, పెద్దమ్మ ఇద్దరు కూడా చక్కగా మంచి జ్ఞానులు, ధ్యానులు, ప్రతిసారికి ఇష్టమైనటువంటి పాపలు వాళ్ళిద్దరు. 2009లో జగన్నాథ గట్టులో ఆ ఇద్దరి చేత గంటన్నరసేపు పాటలు పాడించుకొని పత్రిగారు హాయిగా నిద్రపోయారు. అంత చక్కగా పాడేటటువంటి ఆత్మలు నాకు ఇచ్చారు పైనుంచి మాస్టర్స్. పెద్దమ్మాయి వివాహము అందరినీ ఈ స్టేజ్ ముఖంగా ఆహ్వానించవచ్చనే ఉద్దేశంతో కూడా నేను వచ్చాను సార్. రావాలి సార్, తప్పకుండా రావాలి వనపర్తికి. ముఖ్యంగా నేను ఆ ఉద్దేశంతో వచ్చాను. ఫిబ్రవరి 26 మా అమ్మాయి వివాహం సార్. ఇద్దరు ధ్యానులు, 2 అమ్మాయిలు చక్కటి సింగర్సు. పూర్వజన్మ సుకృతం వల్ల ఆ విధంగా నాకు వారు ఆత్మలు రావడం జరిగింది. ప్రతిసారి కూడా ఇష్టమైనటువంటి అమ్మాయిలు నేను, వారు కూడా ప్రతిసారి కూడా చెప్పారు, ఒరే నేను జీవితాంతం పాడుతూనే ఉండు అన్నారు. అట్లా చక్కగా నాకు వాళ్ళు రావడము, మరి ధ్యాన మహాయాగంలో చక్కటి అవకాశము లభిస్తుంది. మరి ఈసారి తప్పకుండా ఇంకా చక్కగా పిల్లల్ని తీసుకొచ్చి భగవద్గీత పాడించడం, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ చక్కగా మనకు అవకాశం ఇచ్చారు. ఇంకా ముందు కూడా ఇంకా ఇదే విధంగా ఇంకా ఎక్కువ మందిని కూడా తర్వాత సంవత్సరానికి
ఎక్కువగా ఈ భగవద్గీత ఎక్కువ మంది పిల్లలకు నేర్పించి కూడా తీసుకొని వస్తాను నేను. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ఆది అంతము అంతులెరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి, విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి, అజ్ఞానమను తిమిరాలు పూసగ ధ్యాన రేఖలు భువిని నింప జన్మమెత్తిన జ్ఞాన సూర్యుడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంతరాలే అసలు లేవని అణువున బ్రహ్మమే మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు, ఊరు నగరమందున వీధి మొదలు విశ్వమంతట జ్ఞానపు వెలుగు పంచిన మన గురువు ఇతడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అనుభవమే అసలైన జ్ఞానము, సమయమే సాధనకు నిలవని సహనమే నీ ప్రగతి మూలము, ముక్తి మార్గము ధ్యానమేయని మూల సూత్రము మౌనమేయని సకల శాస్త్రము శ్వాసయేయని తత్వమంతా బోధ చేయగ ఇలకు చేరిన మార్గదర్శి, ఇలకు చేరిన మార్గదర్శి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. దేవుడంటూ వేరు లేదని జీవుడే పరమాత్మ రూపం, దేహమే దేవాలయం అని శ్వాసయే మన పరమ గురువని ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసిన మహాధ్యాని, ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని, మాకు పంచిన మహాజ్ఞాని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. జంగమయ్య గారు. సార్, ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పత్రిజీ గారికి, వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎందరో మహానుభావులు, ఎందరో మహాత్ములు మన ఈ యొక్క ధ్యాన మహాయాగం 4 యొక్క విజయోత్సవాలకు ఇచ్చేసినందుకు వారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయితే మాది రాయచోటి, జంగమయ్య నా పేరు. అక్కడ నేను దాదాపు 2008 నుంచి ESSM మూమెంట్లో పనిచేస్తూ, ఇలా ఎక్కడ కావాలంటే ఎక్కడ క్లాసులు అందిస్తూ ఆరోగ్యపరంగా ఆనందంగా ఎలా జీవించాలి, ఆధ్యాత్మికతకి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి, ఆహారానికి ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధం ఏంటి అని కూడా వివరిస్తూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో స్కూల్స్, ఎన్నో హాస్పిటల్స్, జైల్లో కూడా వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్పడం, వాళ్ళకి ఆరోగ్యం గురించి చెప్పడం చేస్తున్నాము. కాబట్టి అందులో భాగంగా ఈసారి ధ్యాన మహాయాగం 4 నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు ఈ యొక్క జీవహింస మీద మహాత్ముడయ్యాడు, కానీ ఈ 40 సంవత్సరాలుగా మన పత్రిజీ గారు అదే కోవ కంటే కూడా ఇంకా వేగంగా శరవేగంతో మనకి ప్రతి జీవి
ఆయురారోగ్యాలతో జీవించాలనేటువంటి ఉద్దేశంతో మనందరినీ ముందుకు నడిపిస్తూ, అలాగే ఒకటి ధ్యాన జగత్గా మారాలని మనకందరికీ తెలుసు, 2 శాకాహారంగా మారాలని, 3 రెమిడి జగత్గా మారాలని, అలాగే ఇంకా ఎన్నో సేవ అనేది చాలా ఇంపార్టెంట్. సేవ చేయడం, అలాగే దానం చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. కాబట్టి మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈసారి ధ్యాన మహాయాగం 4కి చెప్పాలంటే పిరమిడ్ PSSM ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ గారు మన విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన ప్రతి ఊరు తిరిగి అందరినీ ప్రోత్సహించి చేసినందుకు ఒకసారి ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే ట్రస్ట్ మొత్తం ఆయనకు సహకరించడం, ఆయన ట్రస్ట్ వారిని సహకరించడం, ఏ సమయానికి ఏం కావాలో అందరినీ ముందు తీసుకెళ్లడం, అలాగే ప్రతి ఊరు తిరిగి అందరినీ ప్రోత్సహించడం అనేది ఈసారి నేను చాలా బాగా గ్రహించాను. సారికి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ఈసారి ధ్యాన మహాయాగం చాలా అద్భుతంగా జరిగింది. ద్వారకా నివాస్ అయితేనేమి, అలాగే ఇంకా బయట జరిగినటువంటి డార్మెటరీస్ అయితేనేమి, ఇంకా ఇవన్నీ షెడ్స్ అయితేనేమి చాలా అద్భుతంగా జరిగాయి. కార్యక్రమం స్టేజ్ దగ్గర నుంచి కూడా స్టేజ్ కింద వరకు చాలా బాగా జరిగింది. భోజనాలు అయితేనేమి ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. కాబట్టి ఇంకా రాబోయేటువంటి ధ్యాన మహాయాగం 5లో కూడా ఇంకా అద్భుతంగా జరగాలని కూడా కోరుకుంటూ, మీ అందరి మహానుభావులకి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ ఒక మనవి ఏంటంటే, మన యొక్క మూవ్మెంట్లో అంటే ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సెంట్రలైజేషనా డీసెంట్రలైజేషనా అనేది చాలామంది డిస్కషన్ పెడతా ఉన్నారు. అంటే అది మనము పత్రిజీ నాలెడ్జ్ని లోతుగా అర్థం చేసుకుంటే ఇది సెంట్రలైజేషన్ కంటే ఇంకా క్రమశిక్షణ కలిగినటువంటి సొసైటీ అనేది అర్థమవుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే ఎన్ని సొసైటీస్ ఉన్నా మూవ్మెంట్ అనే దగ్గరికి ఒకటే వస్తుంది. అంటే సెంట్రలైజేషన్ అయితేనే ఒక ఆర్డర్లో ఉంటుందా, సెంట్రలైజేషన్ కాకపోతే ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా ఉండొచ్చా, ఎవరికి వాళ్ళు మాట్లాడేసుకోవచ్చా అనేది నా సెంటర్ నాదే, నా ట్రస్ట్ నాదే, నా జిల్లా నాదే అనేది ఒక అంటే డెవలప్ చేసుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి ఏ జిల్లా ఆ జిల్లా, ఏ సెంటర్ ఆ సెంటర్గా వర్క్ చేయడం మాత్రమే పత్రిజీ మనకు అందించినటువంటి మార్గము. అంతేగాని నాది నేనే ఇంకొకటే ఏ ఒక్క జిల్లాలో ఏ ఒక్క డ్యామేజ్ జరిగితే అది కానీ పత్రిక మూలకంగా ఎక్కడైనా కానీ వస్తే పిరమిడ్ మాస్టర్స్ అంతా ఇంతేనా అని మాటలు వస్తుంది. అందరికీ షాక్ వస్తుంది. అది ఒక్క సెంటర్లో ఒక్క మాస్టర్ చిన్న పొరపాటు చేస్తే మూమెంట్ మొత్తానికి షాక్ జరుగుతుంది. మనము మొత్తము ఫుల్ టైం కేటాయించి ఆధ్యాత్మిక సేవ చేసే భాగ్యంలో ఉన్నాం. నిస్వార్థంగా కోరిక లేకుండా మనం ఇంత చేస్తూ ఎవరో ఒక చిన్న మాస్టర్ పొరపాటు చేసిన అది అందరికి వస్తుంది. అందుకోసమని అవగాహన లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో, జాగ్రత్తతో, ఎరుకతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి. అంతేగాని నా ట్రస్ట్ వేరు, మీ ట్రస్ట్ వేరు. భూమండలం మీద కైలాసపురి అనేది ఒకటి మాత్రమే ఉంది. భూమండలం మీద అది కైలాసపురి, పత్రిజీ సెక్టరీసాలు కూడా అక్కడే ఉంది, మహేశ్వర మహాపిరమిడ్ అక్కడే ఉంది. ఇది ఎవరిదంటే అందరిది. ఒక ప్రాంతానిదో, ఒక ఏరియాదో, ఒక జిల్లాదో, ఒక రాష్ట్రానిదో కాదు. అవగాహన లోపం లేకుండా మనం ప్రవర్తించకూడదు. అంతా ఒకటే, ప్రతి ఒక్కరం ఒకటే. సొసైటీస్ మూవ్మెంట్ అంటే ఒక్కటే. మనం ఒక సొసైటీసే కాకుండా అనేక సంస్థలు కూడా ఇది ఒక మహాసముద్రము, ఇందులో కలుస్తుంది అనేది పత్రిజీ మనకి జ్ఞానము అందించే ఉన్నాడు. మిగతా అనేక సొసైటీలు మనం కలుపుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు మనలోనే అవగాహన లోపం లేకుండా మనం ఉండాలని చెప్పేసి నేను కోరుతూ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వేదిక ఆలోచించిన ప్రజలందరూ కూడా మళ్ళీ ఆల్రెడీ పిలిచలేదు, సరిగ్గా చెప్పలేదు సార్. డేటు సారీ సార్, ఫిబ్రవరి 26 సార్. ఫిబ్రవరి 26 గురువారము ఉదయం 11:45 కొలపర్తి పట్టణంలో మా అమ్మాయి వివాహం సార్. అందరినీ ఈ సభాముఖంగా అందరికీ ఇదే నా ఆహ్వానం సార్. అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చాలామంది చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. కొన్ని వారి మనోవేదన, తర్వాత వాళ్ళు అనుభవించిన బాధని, తర్వాత ఈ మధ్యలో మనం ఒక వీడియో వింటున్నాము.
ఒక సొసైటీ గురించి, ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకున్నప్పుడు కనీసం పర్సనల్ కన్సెప్ట్గా ఉంటుంది. ఇష్టానుసారంగా వీడియోలు పెట్టేసి ఆ వీడియోలు కేవలం మన సొసైటీకి ఒక్కరే కాదు, బయట సొసైటీ కూడా వినే అవకాశం ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే మన సొసైటీలో మనమే చిచ్చు పెడుతున్నట్టు ఉంటుంది. దయచేసి ఇలాంటి పనులు చేయకుండా నేను ఏదో సొసైటీని మారుస్తున్నాను ఫీలింగ్ కాకుండా, మీరు అట్లా మారవాలనుకున్నప్పుడు ఎవరి ద్వారా అయితే జరుగుతుందో వాళ్ళ వరకు వచ్చి వాళ్ళతో మాట్లాడండి. సొసైటీని భ్రష్టు పట్టిస్తున్న ఎవరో కాదు, వారంతా వాళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. నేనేదో మారుస్తున్నాను ఫీలింగ్ కాదు. అలాంటివి దయచేసి చేయకుండా, ఎక్కడన్నా ఎలాంటి తప్పులు జరిగినా ఏ వ్యక్తి ద్వారా జరిగిందో ఆ వ్యక్తితో పాటు ఇంకా నలుగురు కూర్చున్నబెట్టి మాట్లాడండి. అది సొసైటీ యొక్క గొప్పతనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జయరెడ్డి గారు, జయనారాయణ గారు. అదేవిధంగా నేను చెప్పిన వ్యక్తి ఆల్రెడీ యూట్యూబ్లో ఈ మధ్యలో చలమని అవుతున్నాడు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ బ్యాచ్ సురేష్ బాబు గారు, మిగతా సురేష్ బాబు గారు ప్లీజ్ రావాల్సిందిగా మనవి. అదేవిధంగా కేశవరాజు గారు, ధ్యాన్ గారు, కేశవరాజు గారు, తర్వాత గంగాధర్ గారు. మనందరినీ అసలు ఎవరితో మాట్లాడారో తెలియదు, గంగాధర్ గారు మాత్రమే ఈసారి అందరితో మాట్లాడారు. అసలు గట్టి క్లాస్ అండి వారికి. అదే వాళ్ళ సత్యమణి కూడా, స్వాతి మేడం ప్లీజ్. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు, గోవిందపల్లి భాస్కర్ రెడ్డి గారు, అసలు గట్టి క్లాస్ అండి వారికి. చిత్తూరు నుండి రావడం జరిగింది. ఓయూ రాము గారు ప్లీజ్. ఓయూ రాము గారు ఈ సంవత్సరం పత్రిజీ ధ్యానమాయాగంలో రిసెప్షన్ కౌంటర్లో ఐడి కార్డులు ఇవ్వడానికి వారి టీంతో ఎంతో శ్రమించారు. వారు ప్రతి సంవత్సరం వారి కొత్త అనుభవమే. ఏ అనుభవం ఉన్నా కానీ ఇది నా వరకు వచ్చింది, నేను నేర్చుకోవాల్సిన బాధ్యత అనే ఉద్దేశంతో మాత్రం ఈజీ తీసేసుకుంటున్నారు ఆయన. కానీ అనుభవాన్ని ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడే అనుభవం నిజంగా చాలా మంచిది. అది గంగాధర్ గారు ప్లీజ్. కృష్ణమూర్తి గారు ఈ సంవత్సరం పత్రిజీ ధ్యానమాయాగంలో తను లేరు. పత్రిక రెస్ట్ ఇచ్చారు. అయినా కానీ తనను తలుచుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ప్రతి సంవత్సరం ఎంతో ఇదిగా డొనేషన్ కౌంటర్లో కూర్చొని ప్రతిదీ కూడా రిసిప్ట్ లెక్కలు తీస్తూ ప్రతిరోజు రాత్రి 12 గంటలకు తను కృష్ణమూర్తి గారు ఎంతో చక్కగా మన డొనేషన్ కౌంటర్ బ్యాంక్ అప్పచెప్పి ప్రతిదీ కూడా వాళ్ళు ఉండి చూశారు. ఈ సంవత్సరం కృష్ణమూర్తి గారు ఈ సంవత్సరం లేకపోయినా తను పిలుచుకునే భాగ్యం నాకు కలిగినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా గంగాధర్ గారు మాట్లాడేసి తర్వాత మీరు వెళ్ళాల్సింది మాట్లాడి ఇద్దరు కలిసి మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు గంగాధర్. పిరమిడ్ ట్రస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. 3 yearsగా చేస్తున్నాను. ఎక్స్క్లూజివ్ ధ్యాన మహాయాగం కోసం వర్క్ చేస్తున్నాను. ఈ డొనేషన్ బుక్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ డొనేషన్ బుక్స్ ప్రింటింగ్ నుంచి రిటర్న్ మళ్ళీ బుక్స్ తీసుకునే వరకు వర్క్ చేస్తాము. హైదరాబాద్ విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర మనం ట్రస్ట్ ఆఫీస్ తీసుకున్నాం. ట్రస్ట్ ఆఫీస్ ఉందండి, అక్కడ నుంచే వర్క్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. ఈసారి ఇంకా వెరీ ప్లాన్డ్గా అంటే వెరీ ఆర్గనైజ్డ్గా బుక్స్ డిస్ట్రిబ్యూషన్, దాని తర్వాత బుక్స్ కలెక్షన్, దాని తర్వాత మళ్ళీ రిటర్న్ బుక్స్ కూడా అంతే ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా జరిగాయి. ఈసారి ఎస్పెషల్లీ అంటే చాలా గర్వంగా చెప్పుకునే అంశం ఏంటంటే పర్సన్ టు పర్సన్ బుక్ అని భాస్కర్ సార్ స్లోగన్, అది ఫుల్ఫిల్ అయింది చాలా చక్కగా. ఎందుకంటే డాటా ఎంట్రీ ద్వారా ఏదైతే మనం సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు, అది స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉంది, ఇన్ని బుక్స్ పంపిన అన్ని బుక్స్ పంపిన చెప్పక నాకు మన దగ్గర ఎంత డాటా ఉంది అనేదే మన స్ట్రెంగ్త్ అని. అది ఎస్పెషల్లీ ఈసారి ప్రూవ్ అయింది. అది 25 ధ్యాన మహాయాగానికి మించి 26 ఇంకా అద్భుతంగా జరగబోతుంది. ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, రుచి చూసిన తర్వాత అది వదిలిపెట్టబోద్ది కాదు. సో అది ఈసారి టేస్ట్ చేసినాం మేము. సో ఆ 25 ధ్యాన మహాయాగం డాటా ఎంట్రీ ద్వారా 1000 బుక్స్ పర్సన్ టు పర్సన్ ట్రస్ట్ ఆఫీస్ నుంచి పంపించాము. దానికి నా టెలికాలర్స్ ఎంతో ఆర్గనైజ్డ్గా వర్క్ చేశారు టీము. వాళ్ళు పర్సన్ టు పర్సన్ 1000 బుక్స్ పర్సన్ టు పర్సన్ పంపించారు. అది చాలా చాలా మంచి రిజల్ట్ కూడా ఇచ్చింది. అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఎంతో ఓపిక్గా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే, సొంత పనికి కూడా నాకు తెలిసి 2వ సారి ఫోన్ చేస్తే ఉండనప్ప నాకు తెలిసిన ఏం చేస్తా అంటారేమో, బట్ ఈ పనికి 10 సార్లు ఫోన్ చేసినా విసుక్కోకుండా ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ చెప్పి బుక్స్ తీసుకొని ఆ బుక్స్ డిస్ట్రిబ్యూషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఇచ్చి చాలా వరకు ఈసారి ఎంతో ఎంకరేజింగ్గా వర్క్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, ఏపీ, తెలంగాణ, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎవ్రీ మండే జూమ్ సెషన్లో వచ్చి ఈసారి అది ఒక కొత్త ప్రోగ్రామ్కి నాంది పలికాము. దామోదర్ సార్ అండ్ భాస్కర్ రెడ్డి సార్ ఎవ్రీ మండే జూమ్లో పాల్గొని వాళ్ళు ఎంత ఉత్సాహంగా పాల్గొన్న విషయం, దాన్ని బట్టి మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఇంకొంచెం ముందుకెళ్ళాలనే ఒక దాంతో ముందుకు నడవడం జరిగింది. ఎవ్రీ మండే జూమ్లో వచ్చేవారు. ప్రతి ప్రెసిడెంట్ అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి ఉయ్యూరు శివ గారి కోఆర్డినేషన్ చాలా సూపర్గా చేసి అక్కడ ప్రతి ప్రెసిడెంట్ అక్కడ అటెండ్ అయ్యారు.
ఇక్కడ తెలంగాణలో కూడా ప్రతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నుంచి కూడా వెరీ మంచి ప్రోత్సాహం వచ్చింది. దాని తర్వాత హైదరాబాద్, తెలంగాణ, ఏపీ మనకు రెండు రాష్ట్రాలు అయితే హైదరాబాద్ ఒక స్పెషల్ రాష్ట్రంగా చేసుకొని మేడం హైదరాబాద్ ఓఆర్ఆర్ ఇన్సైడ్ అని చెప్పి లక్ష్మీ మేడం వర్క్ చేశారు. అది కూడా చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారు. ఆ వర్క్ చేసిన విధానం ఏదైతే ఉందో హైదరాబాద్ కూడా ఈక్వల్గా మొత్తం తెలంగాణ ఏపీకి పోటీగా అంతకు మించి కూడా వర్క్ చేసి హైదరాబాద్ నుంచి రిజల్ట్ తీసుకొచ్చారు. చాలా 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 హ్యాపీ మేడం. అండ్ మేడం కూడా ఎంతో సపోర్టివ్గా ప్రతి ఫోన్కి రెస్పాండ్ అయ్యి వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ సపోర్ట్. అండ్ ఇక్కడ మాధవి మేడం ఉన్నారు, వాళ్ళు కూడా నాకు వెన్నంటి ప్రోత్సహించిన మేడం మాధవి మేడం. ఎందుకంటే ప్రతి డౌట్ ఎట్లయితే నేను అందరితో షేర్ చేసుకుంటానో అట్లానే మేడంతో షేర్ చేసుకుంటాను. ఆ సపోర్ట్ కూడా చాలా చక్కగా ఎంతో ఎంకరేజింగ్గా అనిపించింది. దాంట్లోని ఇక్కడ మనకు అవకాశం ఇచ్చిన పూలా సార్, చంద్రశేఖర్ సార్, ఇంకా టీం చాలామంది మనకి ఏంటంటే ఒక ఫోన్ కాల్ దూరంలో మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్కి జస్ట్ ఆర్గనైజింగ్ మాత్రమే నేను చేయగలిగినాను. అంటే దీని వెనక సపోర్ట్ మొత్తం వీళ్ళ టీమ్ ఆఫ్ పీపులే. వీళ్ళకి ఏ టైంలో ఫోన్ చేసి అడిగినా సార్ ఇలా అనుకుంటున్నాం, రైట్, ఓకే, ఇలా చేద్దాం. ఈ సజెషన్స్తోనే ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ పత్రిజీ ధ్యాన మహాయాగం 4 అయింది. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా అయింది. ఇలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇట్స్ మై ఆపర్చునిటీ. ఇక్కడ వర్క్ చేయడం నా అదృష్టం. ఎన్నో జన్మల అదృష్టం. ప్రతిసారి చెప్తుంటా, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అంటే నా ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, మా మిస్సెస్ స్వాతి మాట్లాడు. యా అదే చెప్పాను కదా, 25లో అయితే ఒక కొత్త నాంటికి ఉరవడి చుట్టాము. అది మాత్రం 100% గ్యారంటీ. అది రిజల్ట్ మీకు 2025 డిసెంబర్ 25 and 26 పబ్లిక్ చూసారు కదా మీరు. 2012 తర్వాత నేను అంత పబ్లిక్ ని ధ్యాన మహాయాగంలో 25 ధ్యాన మహాయాగంలోనే. ఈసారి నేను పర్సనల్గా సార్ ముందే చెప్తున్నాను, నేను ఒక ఇన్స్పిరేషన్ పెట్టుకున్నాను, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకు ఈషా ఫౌండేషన్, సద్గురు ఫౌండేషన్స్ అంతా జనం విజిట్ చేస్తున్నారు, మన కర్తాల్ ప్రాంగణంలో ఏం తక్కువ అది నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఈ 26లో ఆ ఫ్లేవర్ నేను టార్గెట్ చూపిస్తాను. ఈషా ఫౌండేషన్ శివరాత్రి ఎలా ఉంటుందో 26 ధ్యాన మహాయాగం అలా ఉండబోతుంది. అది నేను టార్గెట్ చూపిస్తాను. అది నా టార్గెట్. థ్యాంక్ యూ సార్. మీరు ఉన్నంత వరకు మాకు ఎదురు లేదు సార్, అది మాత్రం గ్యారంటీ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మేడం, గంగాధర పట్టుకోలేదు ఎప్పుడు ఇదే పని. ఓకే, అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ అవకాశం ఇచ్చిన దామోదర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. 3 ఇయర్స్ నుంచి మేము ఈ వర్క్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఎంతోమంది ఎక్స్పీరియన్సెస్, అందరూ సీనియర్ మాస్టర్స్. కృష్ణమూర్తి సార్ మా ఆఫీస్లో ఎంతో వర్క్ నేర్పించారు. అసలు ఎంత సిస్టమేటిక్గా. ఈసారి సార్ రాలేకపోయారు యాక్సిడెంట్ అయ్యి. అసలు 1 year రెస్ట్ అన్నారు, కానీ మెడిటేషన్ పవర్ వల్ల ఒక 3-4 monthsకి సార్ ఇంత ఎనర్జీగా మళ్ళీ మన ముందున్నారు. అసలు అదే ఒక ఎగ్జాంపుల్, మెడిటేషన్ చెయ్యాలి అని. సార్ ప్రతిదీ మాకు నేర్పించారు. సో ఈసారి సార్ నేర్పించింది మేము కరెక్ట్గా చేసాం అనుకుంటాను. థ్యాంక్ యూ మేడం. మేమైతే బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తామో, బుక్స్ డిస్ట్రిబ్యూట్ ప్రింట్ అయిన కాడ నుంచి తన వర్క్ స్టార్ట్ అవుతుందండి. బుక్ నెంబర్ 1 నుంచి ఎన్ని వేలు కొట్టిస్తే అన్ని వేలు సిస్టంలో ఎంట్రీ చేసుకుంటుంది. ఈచ్ అండ్ ఎవరీ బుక్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ డీటెయిల్ ఉంటుంది. 100 బుక్లు అయితే 100 బుక్లు 100 పేర్లు వస్తాయి. అలా సిస్టంలో మెయింటైన్ చేస్తుంది 3 years నుంచి. బుక్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాలో అప్ జరుగుతుంది. వాళ్ళ ఫాలో అప్ తర్వాత మళ్ళీ బుక్స్ రిటర్న్ వచ్చినప్పుడు ఎంట్రీ జరుగుతుంది. ఆ ఎంట్రీ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా, స్టేట్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా సపరేట్ చేస్తాము. అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాటా మొత్తం తను హ్యాండిల్ చేస్తుందండి. మన టెలికాలింగ్ వర్క్ ఎలా అవుతుందో దానికి కూడా ఈసారి సపరేట్గా డాటా మెయింటైన్ చేసింది. టెలికాలింగ్ నుంచి ఎన్ని బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ నెంబర్ కూడా మెయింటైన్ చేసిందండి. డాటా ఫుల్ సపోర్టివ్గా ఉంటుంది. అయితే మా టీంలో మెయిన్ నాకు గురువు కృష్ణమూర్తి గారు అండ్ సూర్యబాబు సార్ గారు, ఈ 2 పిల్లర్స్ తోనే మేము ఇప్పుడు ఉన్నాము. అందుకే నేను వాళ్ళని మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా వాళ్ళు మా టీం అదే. మేము ఇంకా వాళ్ళ చూపించిన బాటలో నడుస్తున్నాం. యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిన బాటలో అసలు ఆయన నాలెడ్జ్ మొత్తం లాగేసుకోవాలి, ఆయన మైండ్ ఉన్నంతా లాగేసుకోవాలి. రైట్ కేశవ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కేశవరాజు గారు 2026లో ఏం చేద్దాం?
అందరికీ ధ్యానాభివందనాలండి. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనల్ని భౌతికపరమైన ప్రగతి సర్వస్వంగా భావించేటువంటి మనకు భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి కూడా మనం కొంత సమయాన్ని కేటాయించిన మనల్ని ధ్యానులుగా శాఖాహారులుగా మార్చి మన జీవితాల్లో జ్ఞాన జ్యోతులు వెలిగించినటువంటి పత్రిజీని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం ప్రపంచమంతా జ్ఞాన విజ్ఞాన కార్యక్రమాల ద్వారాగా పత్రిజీ ఎంతో మార్పు తీసుకొచ్చారు. 1991లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఏర్పడితే మనకంటూ ఒక సంవత్సరానికి ఒకసారి కలవాలని అందరినీ కలపడానికి 1999లో మొట్టమొదటి ధ్యాన యజ్ఞం కర్నూలులో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట చేసుకుంటూ 2012 నుంచి కైలాసపురిలో పర్మనెంట్గా డిసెంబర్లో జరిగే ప్రోగ్రాంకి నాంది పలికారు పత్రిజీ గారు. ఆ యొక్క మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మనందరి యొక్క ఒక గొప్ప వేదిక సంవత్సరానికి ఒకసారి మనం కలచడానికి, మన యొక్క కార్యక్రమాలను విన్నవించుకోవడానికి, కొత్త కార్యక్రమాలను నేర్చుకుని మరొక సంవత్సరం అద్భుతంగా చేసుకోవడానికి ఒక గొప్ప వేదిక. అదే ధ్యాన యజ్ఞాలైన ధ్యాన మహాచక్రాలైన తర్వాత ధ్యాన మహాయాగంగా మనం జరుపుకుంటున్నాం. 2026లో మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది. మన మూమెంట్లోనే ఎక్కువ స్థలం ఉన్నటువంటిది మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం. అక్కడ మరి పత్రిజీ గారు చివరి శ్వాస వదిలారు. అక్కడ పత్రిజీ శక్తి స్థలం అద్భుతంగా రూపుదిద్దుకోవాల్సినటువంటి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది ఉంది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత. మనము ఆ యొక్క ప్రాంగణాన్ని అద్భుతంగా రూపుదిద్దుకోవాలి. కలిసినప్పుడంతా ఒక 500 రూపాయలు ఫీజు అని కూడా ఎన్ని లక్షలు మనం ఇచ్చి ఉంటామో, కానీ ధ్యానానికి ఒక పైసా పత్రిజీ తీసుకోలేదు. ధ్యానం ఎప్పుడు కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కానీ లేదు. కానీ ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పంచడం కోసం మనం విస్తృతంగా కృషి చేస్తున్నాం. ఆయన జ్ఞాపకంగా మనం శక్తి స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ సంవత్సరం అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. అంతేకాకుండా ఎంతోమంది వస్తున్నారు. మనం టెంపరవరీగా వేసేటువంటి అకామిడేషన్ని పూర్తిగా ఈ సంవత్సరం వీలైనంత వరకు తగ్గించుకొని పర్మనెంట్ అకామిడేషన్కి విస్తృతంగా మనకు ద్వారకా నివాసం ఉంది. అదేవిధంగా ఇంకా కూడా డార్మెటరీస్, గెస్ట్ హౌస్లు కట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. మనము ఈ సంవత్సరం ఎలా అయితే మన ఇంటి కార్యక్రమాలు, మన సొంత కార్యక్రమాలు ఎలా చేస్తున్నామో ఇంకొంచెం లోక కళ్యాణం కోసం మీరందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా 2026లో ఇంత ముందు కంటే కూడా గొప్పగా మనం తయారు చేసుకోవాలని మనసారా విన్నవించుకుంటూ పత్రిజీ 3 విషయాలు చెప్పారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యం. మరి 1991లో మూమెంట్ స్టార్ట్ అయితే 2001లోనే మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలని ధ్యానాంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. ధ్యానాంధ్రప్రదేశ్ 2015 తర్వాత ధ్యాన జగత్గా మారింది. ప్రతి తెలుగింటిలో ఏ మ్యాగజైన్ ఉండాలి. మీరు చదివినా చదవకపోయినా ఏ మ్యాగజైన్ ఉండాలి. పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తారు. 50 రూపాయలు మాత్రమే ఒక పత్రిక. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా 25 సంవత్సరాలుగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతోనే జరుగుతుంది. డేట్ ప్రకారంగా ఏ పెనాల్టీ లేకుండా, ఈరోజు పోస్టింగ్ అంటే ఈరోజు చేయకంటే మళ్ళీ రేపు 40-50 వేలు పెనాల్టీ కట్టాలి. అలాంటి పెనాల్టీలు కూడా లేకుండా 25 సంవత్సరాలుగా అద్భుతంగా నిర్వహిస్తున్నాము ధ్యాన జగత్ ధ్యానాంధ్రప్రదేశ్ టీం. దానికి సహకారం మీరే పిరమిడ్ మాస్టర్ల సహకారంతోనే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆర్డినరీ పోస్ట్ లేదు, చేరలేదు అనే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరికి రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా బార్కోడ్తో మీకు మెసేజెస్తో వచ్చి చేరుతుంది. ధ్యాన జగత్కి సపోర్ట్ చేయండి ప్రతి తెలుగువారు. అదేవిధంగా అన్ని భాషల్లో ఉన్నాయి. మీకు కావాల్సిన భాషలో స్వాధ్యాయానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. మన మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిది. 26లో మనం ఇదిగు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువగా కృషి చేద్దాం.
మన ఏంటి అని మనం చక్కదిద్దుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కేశవరాజు గారు. మామూలుగా మధ్యాహ్నం భోజనం ఎంతమంది ఎన్ని గంటలకు ఇస్తారు చెప్తారా? చేతులు ఎత్తారా? 1 గంటలకు అనుకున్న చేతులు ఎత్తండి. 2 గంటలకు అనుకున్న వాళ్ళు ఒకసారి అందరూ గట్టి క్లాస్ అండి. మీ టైం ప్రకారం ఈరోజు భోజనం ఉంటుంది 2 గంటలకి. ఖచ్చితంగా ఒకసారి గట్టి క్లాస్ అండి. 2 గంటలకు తినేవాళ్ళు. నేనైతే 3-4 గంటల మధ్యలో తింటానండి. ఎందుకంటే నా టైం రోజు ఒకటే పూట భోజనం చేస్తాను కాబట్టి 3-4 గంటలకు తింటాను. దాని తర్వాత తిన్నాను. నా టైం వేరే. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా వీటితో ఈ బ్యాచ్తో పాటు ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయి. ఏదేమైనా కానీ మీకు కరెక్ట్ 2 గంటలకు మీ ప్లేట్స్ మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సాయి కృష్ణారెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ప్లీజ్ రావాల్సింది అనమాట. సాయి కృష్ణారెడ్డి గారు. కృష్ణమూర్తి గారు ఈ మధ్యన ఒకసారి 2 సార్లు ఎప్పటికీ ఎన్నిసార్లు అయింది యాక్సిడెంట్? 2 సార్లు చాలా సార్లు. ఇక వీళ్ళు అందరూ ఆఖరి జన్మలో కాదగా నువ్వు మాత్రం గ్యారెంటీ ఆఖరి జన్మ. కృష్ణమూర్తి గారు గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఆయన చూస్తుంటే దసరా బుర్రుడు సినిమాలో హీరో లెక్క కానీ వస్తున్నాడు. చెప్పు స్వామి, ఏం చేద్దాం, రేపటి నుంచి ఏం చేద్దాం చెప్పుకుంటే. నా పేరు కృష్ణమూర్తి. నేను గత 12 సంవత్సరాల నుంచి ధ్యానమాయాగానికి సంబంధించిన వర్క్ అంతా చేస్తూ ఉంటాను. ఈ మధ్యనే అంటే ధ్యానమాయాగం 4కి నేను చేయలేకపోయాను, కానీ ధ్యానయాగం 5కి మాత్రం కంపల్సరీగా నేను వర్క్ చేస్తాను. దానికి ఎటువంటి ఇది లేకుండా వర్క్ కంపల్సరీగా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ రోజున పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విజయోత్సవానికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ధ్యాన నమస్కారం. నా పేరు సురేష్ బాబు. మరి కైలాసపురి క్షేత్రం మామూలు క్షేత్రం కాదు, ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో 2012 నుంచి కూడా ప్రపంచ ధ్యాన మహాసభలు మొదలుకొని మరి ధ్యాన మహాచక్రం 3తో స్టార్ట్ అయ్యి మహిళా ధ్యాన మహాచక్రాలు, ఇప్పుడు మనం పత్రిజీ ధ్యాన మహాయాగం 4 వరకు కూడా అద్భుతంగా ఆధ్యాత్మిక చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డట్టుగా పత్రిజీ గారి ఆశీస్సులతోటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క కృషి, ఎవరు ఏది చేయగలరో అది చేశారు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు అద్భుతంగా చేసుకున్నాము. మరి నా వరకు నాకు 2012 నుంచి కూడా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మరి అందులో భాగస్వామ్యం తీసుకుంటూ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, మిగతా ట్రస్టీల యొక్క వారి అనుభవాలు అన్నింటి కూడా నేను తీసుకుంటూ పూర్తిగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అన్నీ కూడా మరి డొనేషన్స్ కానీ, పేమెంట్స్ కానీ, ఆయిల్స్ కానీ అన్నీ చూసుకుంటూ అద్భుతంగా నిర్వహించుకోగలిగాము. మరి ఈసారి పత్రిజీ ధ్యానమహాయాగం 4 వినూత్నంగా ఒక మహా కమిటీ, మరి భాస్కర్ రెడ్డి గారి వినూత్న ఆలోచన, ఆ ఆలోచన ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కలుపుకుంటూ అత్యంత అద్భుతంగా ఎవరికి బాధ్యతలను అప్పగిస్తూ 3 నెలల ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటూ అన్నీ అద్భుతంగా చేసుకోగలిగాము. మరి యాగం జరిగేటప్పుడు ప్రతి ఒక్క విభాగం రిసెప్షన్ నుంచి మొదలుకొని డొనేషన్స్ కానీ, సేవాదలు కానీ, డైనింగ్ కానివ్వండి, ఎవరికి వారి సేవ ఎక్కడ లోపం లేకుండా 100% చేయగలిగారు. కాబట్టి అన్ని ధర్మాల్లోకి సేవా ధర్మాన్ని మనం గురువు గారు సూచించిన విధంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను కాబట్టి ఇంత అద్భుతంగా మనం చేసుకోగలిగాము. మరి రాబోయేటువంటి మాకు ఒకటే కోరిక, కృష్ణమూర్తి కానీ మేము కానీ ఇప్పటి వరకు చక్కగా గైడెన్స్ చేసుకుంటూ వచ్చాము. మేము ఎప్పుడు 3-4 సంవత్సరాలు చెప్తూ ఉన్నాం భాస్కర్ గారికి, అయ్యా మాకు నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేయండి అని చెప్పేసి. మరి ఆ కోరిక కూడా నెరవేరింది. గంగాధర్ లాంటి వ్యక్తులు, వారి దంపతులు కానివ్వండి, అనేక యువ టీం అద్భుతంగా రెడీ అయ్యింది. మాకు నిశ్చింతగా ఉన్నది. మరి భాస్కర్ గారు నెక్స్ట్ 26కి ఆర్థిక విభాగం కాకుండా వేరే ఏ విభాగం ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆఖరి శ్వాస వరకు కూడా గురువు గారు సూచించినటువంటి మార్గాన్ని వదిలిపెట్టాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికీ
ఫిల్మ్ మాస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సభా సరస్వతి మనందరి కలయి కార్యక్రమం పెరిమిడి స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రిజీ గారిని నమస్కరించుకుంటూ, నా పేరు పట్టబాల భాస్కరానంద మాస్టర్. మాది తిరుపతి సమీపం. పత్రిజీ గారు ఆఖరిసారిగా భూమి పూజ చేసిన పిరమిడ్ శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం తిరుపతికి 27 కిలోమీటర్ల దూరంలో. పత్రిజీ గారు 2021లో భూమి పూజ చేశారు. 2023లో ఆయన బర్త్డే సందర్భంగా ఆ పిరమిడ్ ప్రారంభించుకున్నాం. మేము ఎక్కడో కూడా, ఎందుకంటే ఎవరికి తెలియదు, మేము ఎక్కడో కూడా ఒక రిసిప్ట్ బుక్ వేయలేదండి, ఒక పాంప్లెట్ వేయలేదు. పిరమిడ్ కట్టాల సంకల్పంతో ఆ పిరమిడ్ గోవింద పిరమిడ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. అయితే ఇంకా చేయాల్సి ఎంతో ఉంది. అయితే 2025లో విజయభాస్కర్ సార్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి చేసినప్పుడు ఆయనలో ఉండే ఆ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా చెప్పడం జరిగింది. మరి ఎలా చేయాలి, పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని మరి ఎలా విజృంభంగా చేయాలన్న కొన్ని విషయాలు నాతో పంచుకోవడంతో ఆయన ఆశయాల మేరగా మేము కొంచెం పనిచేసాం. ఆ నేపథ్యంలోనే దాదాపు గోవింద పిరమిడ్ తరఫున రాయలసీమ ఏరియాలో ఒక 200 పుస్తకాలను మేము అందరికీ అందజేయడం జరిగింది. దానికి సంబంధించి అమౌంట్ ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ మేమైతే అన్ని పుస్తకాలు కూడా మా పేమెంట్ తీసుకొని వాపసు వచ్చాయి. దాంతోపాటు మా ట్రస్ట్ నుంచి ఒక ట్రస్ట్ సభ్యురాలు హేమలత గారిని సార్కు కాల్ సెంటర్కి ఇచ్చాము. మరి గంగాధర్ చెప్పినట్టుగా 1000 పుస్తకాల్లో దాదాపు 450 పుస్తకాలు హేమలత గారి ద్వారానే ఇచ్చినామని చెప్పేసి గంగాధర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఆయన స్ఫూర్తి మేము పనిచేస్తున్నాం, ఇంకా పనిచేయాలి. మరి 2026లో మరి పత్రిజీ మౌన ధ్యాన మహాయాగానికి మేము ఈసారి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి దాదాపు ఒక 1000 పుస్తకాలు అక్కడ రాయలసీమ జోన్లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు నాకు 2023లో మరి మీడియా కోఆర్డినేటర్గా సార్ విజయభాస్కర్ రెడ్డి గారు అపాయింట్ చేశారు. 23లో మరి కొద్దిగా కొత్తగా చేసినా కూడా 24లో 25 సంవత్సరాలు మాత్రం ప్రతిరోజు ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు, హైదరాబాద్ డేట్ లైన్లో ఒక్క పక్క కడతాల్లో లోకల్గా వస్తున్నా కూడా హైదరాబాద్ డేట్ లైన్లో రోజు కూడా 20 పత్రికల్లో ఒక 5-6 ఛానల్లో అక్కడ మనకు పబ్లిసిటీ జరిగిందండి. 300 పేజీల పుస్తకాన్ని మన విజయభాస్కర్ రెడ్డి డ్రైవర్ రమేష్ గారికి అందజేయడం జరిగింది. ఆ విధంగా ప్రచారం కూడా జరిగింది. సార్ ఉద్దేశం ఒకటే, రాబోయే రోజుల్లో మన మెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కట్న కైలాసపురికి రావాలి, ఆ విధంగా ప్రచారం జరగాలి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత చక్కటి ప్రసాదం పెట్టినా బయట ప్రపంచం తెలియాలంటే దానికి మనకు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాబోయే రోజుల్లో సార్ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి ఆంధ్ర తెలంగాణ కాకుండా దక్షిణాది రాష్ట్రం కాకుండా మేము మరి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ధ్యాన మహాయాగాన్ని యొక్క విశిష్టత, అందులో మరి ఆ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈరోజు చక్కగా ఈ యొక్క ధ్యాన మహాయాగం 4 యొక్క విజయోత్సవ సభ. ఈ విజయోత్సవ సభ అంటే పత్రిజీ గారు నేను చూసిన విధంగా ఆయన చాలా ఆనందం. మరి అట్లాంటి విజయోత్సవ సభను మనం అందరూ కూడా ఈరోజు విజృంభణ చేసుకుంటున్నాం. అయితే మరి ఈ దూర ప్రాంతాల నుంచి చాలా మంది రాలేరు కాబట్టి మరి మన ధర్మస్థలంలో విజయభాస్కర్ రెడ్డి సార్ వచ్చినప్పుడు ఆయన అనుమతితో నేను సంగీత బాబు గారు కలిసి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సార్ హైదరాబాద్లోనే కాదు, ఒకసారి వీలైతే ఆ దేవదేవుడు 7 కొండల పాదాల చెట్టు కూడా ఒక విజయోత్సవ సభ నిర్వహిస్తాము. అక్కడ లోకల్గా స్థానికంగా ఉండే అందరినీ పిలిచి ఎవరైతే యాక్టివ్గా పనిచేయ వాళ్ళందరినీ పిలిచి మనము అభినందిస్తామని చెప్పడంతో సార్ పెద్ద మనసుతో అలాగే అని చెప్పేసి మార్చి 7వ తారీఖుకి సార్ డేట్ ఇచ్చారు. సో విజయోత్సవ సభ పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఇదేం సభ కాకపోయినా కూడా దీంట్లో మళ్ళీ ఉత్సాహాన్ని పెంపొందే ఉద్దేశం తప్పింది వేరే ఉద్దేశం కాదండి. 7వ తారీఖున శ్రీ గోవింద పిరమిడ్ వారి ధ్యాన బృందావనంలో ఈ యొక్క విజయోత్సవ సభను అక్కడ నిర్వహిస్తున్నాం. అది విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా అది హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్, మరి పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమం ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ మార్చి 7వ తారీఖున తిరుపతికి రండి. అక్కడ చాలా సీనియర్ మాస్టర్లు కాబట్టి మీరందరూ కూడా మీ సలహాలు కావాలి, ఏ విధంగా 2026లో మనం నిర్వహించుకోవాలి, దానికంతా కూడా ఒక ప్లానింగ్ చేసుకునే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ.
చెప్పండి రాము క్లుప్తంగా. అందరికీ నమస్కారం. ఇది 2025 డిసెంబర్ జనవరి 5 మీరు చెప్పినట్టు లేదు, 26 ప్రణాళిక చేస్తున్నట్టుగా ఉంది. 20 మాసాలు ఎప్పుడు తల్లిదండ్రుల గురించి ఎక్కువ మాట్లాడదు, ఎప్పుడు భవిష్యత్తు గురించే మాట్లాడతారు, చక్కగా ప్రణాళిక చేసుకుంటున్నాం. సో ఇంటికి 2 ప్రణాళికలతో వచ్చాను. ఎందుకంటే అలాగే విజయభాస్కర్ గారు మాకు ఓకే పర్మిషన్ ఇచ్చారు. 2 ప్రాజెక్టులు కొత్తవి సార్ వస్తే బాగుంది. ఒకటి ప్రపంచ స్థాయిలో విద్యార్థి ధ్యాన మహాయాగం చేయాలి అని ధ్యాన మహాయాగంలోనే డిసైడ్ చేస్తున్నాను. చెప్పనే ఉంటాం, ప్రపంచం మొత్తంలో ఉన్న యూత్ అందరికీ మేము ఉన్నాము అని చెప్పడానికి డిసెంబర్ 25లో ఒక నిర్ణయం జరిగింది. అది హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచం లెవెల్లో మొత్తం డిజిటల్ అంతా గ్లోబల్ అంతా చూస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డులో ఒక 3 రోజుల పాటు పత్రిజీ ధ్యాన విద్యార్థి మహాయాగం జరగబోతున్నది. రీసెంట్గా సాయుధ పర్మిషన్ తీసుకుని అనౌన్స్ చేస్తున్నారు. సో ఇంకొకటి పిఎస్ఎస్ఎల్ ఇన్ఫోటెక్ సంస్థ ఒకటి నిర్మించాలని అనుకొని లాస్ట్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాము. అది ఈ సంవత్సరం ముందుగా అఫీషియల్ గా కూడా లాంచ్ అవుతుంది. దానికి సంబంధించి ఈ ఫిబ్రవరిలో ఒక వెహికల్ కూడా తీసుకొని మొత్తం టెక్నాలజీకి సంబంధించినంత విషయాలన్నిటినీ ఊరికి ఇంటింటికి పిరమిడ్ సెంటర్ దగ్గరికి, పిరమిడ్ మాస్టర్ దగ్గరికి, ప్రతి డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్ళి ప్రతి పిరమిడ్ కలిసి టెక్నాలజీ నేర్పించడము, వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకోవడము, వాళ్ళ క్లాసులకు సంబంధించి అందరికీ చెప్పడము కోసం ఒక డెడికేటెడ్ వెహికల్, 2 వ్యక్తులు, టెక్నాలజీ సంబంధించిన వ్యక్తి, ఒక డ్రైవర్, అలాగే కర్తాలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వెహికల్ లో అన్ని దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది. దీనికి సార్ ఓకేను. సో ఈ 2 ఈ సంవత్సరం 2026లో చేసుకోబోతున్నాం. ముఖ్యంగా తొందరలోనే పత్రిజీ ధ్యాన విద్యార్థి మహాయాగం గురించి అనౌన్స్మెంట్ వస్తుంది. సార్ మీరు ఒకసారి ఓకే. సో అదే ఇంకోటి ఐడి కార్డ్ టు ఎవ్రీ పిరమిడ్ మాస్టర్, అది మర్చిపోతుంది. ఎస్ సార్ నాకు ఫస్ట్ నుంచి 4 సంవత్సరాల క్రితం నుంచి ఒకటే మాట చెప్తున్నాను, 1,00,000 మంది డేటా తీసుకురా మీ ప్రాజెక్ట్ అయిపోతుంది. సార్ 1,00,000 మంది మన దగ్గర ఉన్నాయి కదంటే అలా కాదు, నాకు ఫోటో, అడ్రస్, ఇక్కడ లెటర్ రాస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి, అటువంటి డేటా నాకు కావాలని ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పారు. ఇప్పటి వరకు మన దగ్గరికి 40,000 ఐడి కార్డు ఇచ్చాము. ఐడి కార్డు 40,000 డేటా క్లియర్గా ఉంది, విత్ అడ్రస్తో ఉంది. ఈ సంవత్సరం మనము ఈ వెహికల్ వచ్చేస్తుంది కాబట్టి ఇంటింటికి వచ్చి మీకు అక్కడే ఒక ప్రింటర్ కూడా ఉంటుంది. అక్కడే డైరెక్ట్ మీకు పత్రిసార్తో కూడుకున్నటువంటి అద్భుతమైన ఐడి కార్డు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో మనందరం ఈసారి ఆ పని చేస్తే కనుక మన దగ్గరికి మినిమం 5 లక్షల డేటా వస్తుంది డిసెంబర్ ఎన్నికల్లో. అప్పుడు డొనేషన్స్ కోసం మనము బుక్కులు డైరెక్ట్ ఇంటికే మనం అడ్రస్ చేయొచ్చు, ఇంటికే బుక్ పంపించవచ్చు. కాబట్టి చాలా ఈజీ అవుతుంది. ఇదిగో చూడండి, సార్ ఎప్పుడు చేపలు పెట్టుకునే తింటారు. నన్ను ఎప్పుడు తింటా ఉంటాడు, ఐడి కార్డు ఇచ్చి లేదు ఐడి కార్డు పట్టుకోము, ఇదిగో నేను ఐడి కార్డు పెట్టుకుంటాను. ఇదిగో ఇప్పుడు కూడా ఎంత కమిట్మెంట్ అంటే సార్ నిధుల్లో కూడా ఐడి కార్డు అంటుంటాను. సో ఈ ఐడి కార్డు ఎవరైతే తీసుకోలేదో ఇక్కడ నుంచి మీ ఇంటి దగ్గరికే మన పిరమిడ్ సెంటర్కే వస్తుంది. ఈ ఐడి కార్డు చక్కటి ఇంతకన్నా క్వాలిటీ ఐడి కార్డు వస్తుంది. ఇందులో ఒక QR కోడ్ ఉంటుంది ఒకటి. ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే మీరు ధ్యాన మహాచక్రానికి ఎన్నిసార్లు వచ్చిండ్రు, ఏ పిరమిడ్ సెంటర్లకు ఎన్నిసార్లు వచ్చిండ్రు, పిరమిడ్ ఈ మన కడతాల్ పిరమిడ్లో, కైలాసపురి పిరమిడ్లో, మహేశ్వర పిరమిడ్లో మీరు ఎన్నిసార్లు ధ్యానం చేసిండ్రు, అన్నపూర్ణ కంటెంట్కి ఎన్నిసార్లు వచ్చింది, అంతా కూడా డేటా మొత్తం ఇందులో స్టోర్ అవుతుంది. మీ స్టోరీ మొత్తం ఇందులో ఉంటుంది. మొత్తం విజయవంతం గారికి అంతా ఒక అప్లికేషన్ ట్రాకింగ్ కూడా తయారు చేశాను మేము. ఒకటి ఇందాక గంగాధర్ గారు చెప్పారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మూమెంట్ టు మూమెంట్ అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి, ఎన్ని ఖర్చు అవుతుంది, మొత్తం ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పినప్పుడు సార్కి ఒక 4 నెలల్లో ఒక 10 మంది కలిపి 5-6 లక్షలు ఖర్చు పెడితే జరగాల్సినట్టు ఒక టెక్నాలజీ సంబంధించి ఒక అప్లికేషన్ని మన ధ్యాన రాష్ట్రంలో ఒక పిల్లగాడు AI టూల్స్ ఉపయోగించి 1 వీక్లో క్రియేట్ చేశాడు. 1 వీక్లో ఈ రోజు టెక్నాలజీ అంత అద్భుతంగా ఉంది.
మరి మనం టెక్నాలజీ నేర్చుకుంటే ఇప్పుడు చేసిన పనికి 2026లో చేసిన పనికి కొన్ని వేల రెట్లు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి మనందరం టెక్నాలజీ నేర్చుకోవాలా వద్దా? అందుకని ఏం చేస్తున్నారు సారు, నెలకి ₹1,00,000 బడ్జెట్ శాంక్షన్ చేశారు. గట్టిగా ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక టెక్నాలజీ సంబంధించిన వ్యక్తి ఉంటాడు, మంచి వెహికల్ ఉంటుంది, ప్రింటింగ్ మిషన్ ఉంటుంది, కడతాలకు సంబంధించిన శక్తి స్థలకు సంబంధించిన ప్రాజెక్టులు, ద్వారకానికి సంబంధించిన ప్రాజెక్టులు, అక్కడ జరిగే ఈవెంట్లకు సంబంధించిన అన్ని బ్రోచర్లు, ప్రతి డీటెయిల్ కడతాలు మన కైలాసపురికి సంబంధించినటువంటి ప్రతి అంశము. నెక్స్ట్ ధ్యానమాచక్రాన్ని ఎట్లా చేయాలి అన్నీ కూడా ఆ వెహికల్లో డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, ఇంటి నుంచి ఇంటికి, సెంటర్ నుంచి సెంటర్కు ప్రతి పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ డిస్ట్రిక్ట్లోకి వచ్చినప్పుడు ఆ వెహికల్ని మొత్తం వాళ్ళే చూసుకుంటారు.